చూస్తూ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద జరిగిన అఘాయిత్యానికి వెళ్తున్నప్పుడు ఆ రోజున మహిళా కమిషనర్గా ఉన్న వాసిరెడ్డి పద్మ గారు నోటీస్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టంలో నోటీస్ ఇచ్చే అవకాశం లేదా? గతంలో కూడా ఒక ఎస్టీకి సంబంధించిన ఒక డిఎస్పీని పిలిచి రేపు మేము అధికారంలోకి వస్తాం నీ సంగతి చూస్తామని బెదిరించాడు. మరి దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఏంటి? అంటే ఒక బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు అని నేను అంటాను. ఏమంటుంటే వర్మ గారు, ఇలా పోలీసు వాళ్ళు తిడితే అధికారంలోకి వస్తారా? మరి శేఖర్ రెడ్డి గారే చెప్పాలి దీనికి సమాధానం. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వాళ్ళందరినీ తిడితే వాళ్ళ గుడ్డలన్నీ ఎప్పదీస్తే నిజంగానే రేపు మీరు అధికారంలోకి వస్తే గుడ్డలు ఎప్పదీస్తారా? పోలీసు వాళ్ళ గుడ్డలు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళ గుడ్డలు ఎప్పదీస్తారా, మీ గుడ్డలు ఎప్పదీసుకుంటారా? నేను ఇంకో మాట కూడా అంటున్నా వర్మ గారు, అన్నిదా భావించమాకండి. 59,000 మంది పోలీసులు గుడ్డలు ఎప్పదీస్తే శేఖర్ రెడ్డి గారు మీ పరిస్థితి ఏంటి? చూడగలరా? ఇవన్నీ కూడా యావనాలిటిని ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తిని అబాధ్యత అందామా, బాధ్యతారాహిత్యం అందామా, పెట్టలేకపోతున్నారందామా, ఏమని మాట్లాడాలి వీటిని? కూటమి ప్రభుత్వం ఏమీ చేయదు. కూటమి ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేదు, ఏం బీక్కుంటారో బీక్కు అని అంటున్నారు. ఇప్పుడు వెరసి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్ని ఆదర్శంగా తీసుకొని కానుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఏకంగా నరికేస్తామంటున్నారు. గుంటూరు యువతలోనేమో ఇళ్లలో నుంచి కొట్టేస్తారంట, గుంటూరు అవతల అంటే రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో నరికేస్తారు. మరి శేఖర్ రెడ్డి గారిది కూడా రాయలసీమ, ఆయన కూడా కత్తులు జరిపించుకొని ఉండాలి. మరి ఎంతమంది నరికిండో ఈ కానుమూరి గారు, ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారు? అసలు ఈ కానుమూరి గారి మంత్రా లేకపోతే పశువుల కాపరా కూడా నాకు అర్థం కావటంలా. ఎందుకంటే బాధ్యత లేని మాటలు మాట్లాడితే చట్టం చూస్తూ ఊకుండకూడదండి. నేను నిజంగా డిమాండ్ చేస్తున్నాను వర్మ గారు, మీ ఛానల్ ద్వారా డీజీపీ గారి ద్వారా కానుమూరికి నోటీస్ ఇవ్వండి. మీరు సెక్షన్ పెట్టండి, కేసు కట్టి కానుమూరిని అరెస్ట్ చేసి ప్రభుత్వ దమ్మేంటో చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు తన దమ్మేంటో చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము చూపిస్తుంటే ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే మరి మీరు ఏమీ చేయకపోతే దాన్ని ఏమంటారు? అందుకని వీటిని సాదాసీదా వ్యాఖ్యలుగా కొట్టేసేవైతే కాదండి. ఎందుకంటే నేను చెప్తున్నాను సార్, ఇవే పదాలు మరొకళ్ళు మాట్లాడితే తప్పనిసరిగా పోలీసులు కేసు పెడతారు. ఇప్పుడు మొన్న బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయటానికి కానీ, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటానికి కానీ ఇలాంటి వ్యాఖ్యానం అదే కదా కారణం. పోయి ఇష్టానుసారంగా మాట్లాడటమే కదా. అసలు ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఏం కలిసి వస్తుంది నాకు అర్థం కావడంలా. ఇప్పుడు రెచ్చగొట్టడం ద్వారా కార్యకర్తల బీపీ పెంచడం వలన రాజకీయంగా ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు నిజంగా రాప్తాడు వెళ్ళటంలో తప్పులేదు, అక్కడ జరిగిన హత్యను పరామర్శించడంలో తప్పులేదు, అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దాన్ని నిలయ్యాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ ఉంటుంది ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా. దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఈ యొక్క ప్రేలాపన చేయటం వలన వచ్చే లాభం ఏంటి? ఆ పార్టీ ప్రజలకు దూరం అవుతుంది. ఇప్పుడు మేము అనుకుంటామండి, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తే చంపేస్తానంటున్నాడు రా, నరికేస్తాడేమో అందరినీ అని కూడా అనుకుంటారు కదా. ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా అలాంటి సంఘటనలు మనం చూసాము. కాబట్టి ఆయన సమీక్షించుకుంటాడా, తీర్చుకుంటాడా లేదా తర్వాత సంగతి. కానీ ఇవైతే పోలీసుల్లో ఒక అధైర్యాన్ని, ఒక ఆత్మన్యూనతని నింపుతాయి. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో బాగా వినిపిస్తున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం అయితే పోలీస్ యంత్రాంగం మీద ఉంది. రైట్, ఓకే, ఒక్క నిమిషం. శేఖర్ మాట్లాడేటప్పుడు ఆ ఎస్ఐ ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బాగా వైరల్ అయింది కాబట్టి ఒకసారి ప్లే చేయండి అమ్మా. అది పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. శేఖర్ ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతుంది?